హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాలైతే కలుపుతున్నాను. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ ప్యాకింగే తీసుకుంటాను. బూస్ట్ అనేది పెద్ద ప్యాకెట్లు తీసుకుని నాకు నచ్చదు. ఇది ఏంటంటే సింపుల్గా ఉంటుంది. ఒక 2 టైమ్స్ ఒకవేళ ఓపెన్ చేసి బయట మనం ఉంచక్కర్లేదు. ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్నామంటే పౌడర్ లాగే ఉంటుంది. ఒకవేళ మీరు పెద్ద కంటైనర్లో 1/2 కేజీ కేజీలు తీసుకున్నా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటే మాత్రం ఇలా ఓపెన్ చేసి ఉంచుకున్న ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంచుకున్నా సరే పొడిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది. పాలైతే కలుపుతున్నాను. వస్తావా? ఇదండి నా బుజ్జిగాడి కోసం పాలు కలుపుతున్నాను. నేను కూడా ఒక గ్లాస్ వేస్తాను అనమాట. టీ తాగి చాలా వేడిగా ఉంది. ఈ 2-3 డేస్ నుంచి అయితే పిచ్చి బేమత్సమైన వేడి. అసలు మేము టెర్రస్ పైన ఉంటున్నాం కదా, ఇంకా అస్సలు ఉండలేకపోతున్నాము. అంత వేడి. పాలు పొంగిపోతాయి, మళ్ళీ వస్తాను. చాలా వేడిగా ఉంది కదండి. క్లైమేట్ అయితే చెమటలు పట్టిస్తున్నాయి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. వాడికి నాకు కూడా గేదె పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ దొరుకుతున్నాయి, అలా తీసుకొస్తాడు. ఒకరోజు మంచిగా తెస్తాడు, ఒకరోజు నీళ్ళు కల్పిస్తాడు. వాడి ఇష్టం అన్నమాట. అడుగుతాను ఏ నీళ్ళు కల్పిస్తున్నామని అడిగితే మరుసటి రోజు కొంచెం చిక్కగా తెస్తాడు. ఒక 2 రోజుల తర్వాత నీళ్ళు కల్పిస్తాడు. ఏదైతే కానివ్వండి, ప్యాకెట్ పాలు అవి తీసుకోవడం వల్ల చిన్నపిల్లడు తాగుతున్నాడు కదా, కనీసం ఈ పాలు తాగినా సరే కొంచెం వాడికి ఇమ్యూనిటీ పెరుగుతుందేమో ఉద్దేశంతో మరి ఇంకా ప్యాకెట్ పాలు మానేసి గేదె పాలు తీసుకుంటున్నాను. ఆవు పాలు ఇంకా మంచిదండి. ప్రోటీన్ అనేది ఆవు పాలలో పుష్కలంగా ఉంటుంది. నాకు ఆవు పాలు తాగడం అనేది ఇష్టం ఉండదు. టీ కానీ ఏమి తాగడం నాకు ఇష్టం ఉండదు. పిల్లలకు కూడా మరి అలవాటు చేయలేదు. హాఫ్ లీటర్ తీసుకుంటే నాకు టీకి మార్నింగ్ వీడికి పాలు తాగడు. మా పెద్ద అబ్బాయి అస్సలు పాలు ముట్టుకోడు, అస్సలు తాగడు. వీడే ఎక్కువ తాగు.